సో ఈ సత్యభామ 2 పురాణాల్లో వసంత నవరాత్రి గురించి వస్తే అది అబద్ధం అని చెప్పింది. ఎక్ అసలు ఎక్కడ ఏ పురాణంలో గాని, ఏ శాస్త్రాల్లో గాని లేనటువంటి రామ నవరాత్రులను ఇదిగో ప్రూఫు, ఇదే నిజము అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమె పెట్టినటువంటి ప్రూఫ్ ఇదిగో ఇది. అతః పరం ప్రవక్ష్యామి జాతకం రఘువస్యతు. ఇదిగో చెబుతున్న శ్రీరాముల వారి జాతకం. చైత్రమాసము శితే పక్షే శుక్లపక్షము నక్షత్రం చ పునర్వసు. పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు శ్రీరాముల వారి జన్మదినం. తద్దినాత్ ఆ రోజు నుంచి త్రిదినే 3 రోజులు వాపి పంచాహం లేదా 5 రోజులు. ఆహం అంటే రోజు, సూర్యుడు ఉన్నటువంటి సమయం. తు నవాహకం, ఆహకం అన్న ఆటకం అన్న సూర్యుడు ఉన్నటువంటి సమయం. తు నవాహకం 9 రోజులు. కృత్వాంకురార్పణం అంటే పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు నుంచి ఆ రోజు మొదలుపెట్టి 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ శ్రీరామ నవమి సెలబ్రేషన్స్ చేయాలి. ఇక్కడ నవరాత్రులు కాదు, రామ నవమి సెలబ్రేషన్స్ ఎలా చేయాలని చెప్పారు. పూర్వేద్యశ్చ నిశాముఖే. అంతేకాదు, ముందు రోజు రాత్రి మొదలయ్యే ముందే, అంటే ఈరోజు పునర్వసు నక్షత్రం కానీ నవమి కానీ ఈరోజు ఉంటే అష్టమి రోజు రాత్రి మొదలయ్యే లోపే ఏదైనా ప్రిపరేషన్స్, ముందు చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అధివాసం అలాంటివి అవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. తతకృత్వ ఆ తర్వాతి రోజు అర్చయేత్ రఘునందనం. ఆ తర్వాత అంటే పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు కానీ నవమి రోజు శ్రీరాముల వారిని అర్చించుకోవాలి. స్నపనం విధివత్ కృత్వ, అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా విధి ప్రకారం చేసుకోవాలి. ఆ తర్వాత నైవేద్యాస్తం క్రమేణతు, ఆ తర్వాత నైవేద్యాలు లాంటివి సమర్పించుకోవాలి. ఇక్కడ నవరాత్రుల గురించి ఎక్కడుంది? శ్రీరామ నవమి సెలబ్రేషన్స్ ఎలా చేయాలని ఉంది, అంతే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రామ నవరాత్రులు అని చెప్తున్నారు కదా, ఇది ఒక ఫేక్ ప్రాపగండా. సో ఇటువంటి ఫేక్ ప్రాపగండాలోకి వెళ్ళకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. రామ నవమి సెలబ్రేషన్స్ చెప్పిన విధంగా 3 రోజులు శక్తి కొలది, 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ చేసుకోండి. రాముడు ధర్మస్వరూపుడు. ఎప్పుడైనా అసలు 3 రోజులు కాదు, జన్మంతా చేసినా కూడా తప్పులేదు. కానీ శాస్త్రంలో ఉన్నదాన్ని లేదని చెప్పడం ఉంది చూడు, ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అమ్మవారి మీద ఎందుకు ఇంత పగలో నాకు తెలియదు, బట్ ఇది మంచి పద్ధతి కాదు. బట్ చేసిన తప్పు అయితే ఋషి దోషము అంటారు.